హాయ్ వివర్స్, మీ పాలమూరు అబ్బా కొడుకు. వెల్కమ్ టు పాలమూరు అబ్బా కొడుకు. ఈరోజు సంతోష్ నగర్లో ఉన్న నాస్టా పాయింట్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పటికి కూడా అక్కడ రష్ ఎలా ఉందో చూడండి. ఇది సంతోష్ నగర్లో ఓవైసీ చౌరస్తాలో లక్కీ రెస్టారెంట్ ఆపోజిట్లో ఉంది నాస్టా పాయింట్ అని చెప్పని. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఐటమ్ 10 to 15 minutes అట్రా. అంటే ఇక ఎంత డిమాండ్ ఉంది చూడు. ఇక అంటే ఒకసారి టోకెన్ తీసుకున్న తర్వాత 15 minutes మినిమం పడుతుంది అన్నట్టు ఉంది. వడ ఒకటి తీసుకున్నాము. ఇంకోటి చీజ్ దోశ స్పెషల్ అట. చీజ్ దోశ 2 తీసుకున్నాము. చూద్దాం తీసుకున్నాం. కానీ రష్ ఏమంటారుందిరా, రష్ డిఫరెంట్. ఓకే, ట్రై చేద్దాం. పబ్లిక్ మాత్రం చాలా హెవీగా ఉన్నారు. మినిమం వాళ్ళు అక్కడ రాసినట్టు మినిమం 10 to 15 minutes పట్టారు. వడ అయితే బిగ్ సైజ్ ఉంది. వడ మాత్రం బిగ్ సైజ్ ఉంది, సేమ్ నాలాగానే. కానీ ఓ యుద్ధం చేయాల్సి వచ్చింది ఈ వడ గురించి. చూద్దాం, టేస్ట్ చేసి మంచిగా ఎట్లా ఉంది కూడా ఇది చేద్దాం. ఇక్కడ అన్నట్టు వడ బాగానే ఉంది. వడ మంచిగా ఉంది. వడ మంచిగా ఉంది, సైజ్ పెద్దగా ఇచ్చారు. చట్నీ బాగుంది, చాలా బాగుందండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అన్ని వేడిగా వస్తుంది. వేదికానికి కారమైందంట. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మంచిగా సిట్టింగ్లో కూర్చొని చీజ్ దోశ ఆర్డర్ ఇచ్చినాం కదా. ఎట్లా 15-20 నిమిషాలు టైం పడుతుంది. ఇక కూర్చొని చూద్దాం. ఈ చీజ్ దోశ కొరకు ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. మొత్తం మీద అయితే చీజ్ దోశ దొరికించుకున్నాం. లక్కీ టేస్ట్ చేయరా చూడు ఇప్పుడు ఎట్లా ఉంది. మా లక్కీ గారికి చీజ్ దోశ అంటే ఇష్టం బాగా. అందు గురించి అని రెగ్యులర్ కాకుండా ఎప్పుడు స్పెషల్గా తిందామని చెప్పని చీజ్ దోశ ఆర్డర్ ఇచ్చామన్నట్టు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నాకైతే ఫుల్ నచ్చింది. ఎందుకంటే ఒక బుక్కకే తెలిసిపోతుంది టేస్ట్ ఎట్లా ఉంది అనేది. ఇంకో చట్నీ ఏదో ఉంది, ఆ చట్నీతో ట్రై చేద్దాం. ఇదేంద్రా అల్లం చట్నీ అయింది. ఇది అల్లం చట్నీ. అల్లం చట్నీ కూడా డిఫరెంట్గా ఉంది, బాగుంది. మా లక్కీ గారు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఈరోజు. ఏదో కిల్ చేస్తాను వచ్చినావు కదరా, కిల్లర్ అయిపోయాడు. ఇక్కడ నాస్టా పాయింట్లో టిఫిన్సే కాకుండా మీల్స్ ప్లస్ ఫాస్ట్ ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంటుందంట. వాళ్ళతో కనుక్కుంటే వాళ్ళు చెప్పారు. సరే, ఒక టిఫిన్ చేయడానికి యుద్ధం అయితే చేసినాం, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది.
మీ పాలమూరు అబ్బాయి కొడుకు Yes, it is so nice.